తాగడానికి కూడా నీళ్లు కూడా రాలేదు, ట్యాంకులు కూడా కొనుక్కొచ్చుకుందాం అంటే దుకాణాలు దూరంగా ఉన్నాయి, కరెంట్లు కూడా లేవు, కట్టుబట్టలతోటే ఉన్నాం, సంపాదించుకున్న డబ్బులు కూడా కాలిపోయినాయి, అంత బూడిద అయిపోయింది. ఓటు అంటాడు, ఓటేసాలని బూటు చూపిస్తాడు మనకు. మాత్రం అందరూ ఇక్కడ కృష్ణాలు వేసుకొని సస్తాం. బీరువా మొత్తం ఇంట్లో ఉన్న ఏదో ఇంతో అంతో ఏంటో బంగారం దాపెట్టుకున్నా సున్నా, బట్టలు దాపెట్టుకున్నా సున్నా, అంత కాలిపూడిది అయిపోయింది. అరే సర్టిఫికెట్లు కూడా కాలిపోయినాయి. మరి ఎట్లా మరి ఇప్పుడు ఇవి అవి 500 పెడితే వచ్చేదనా? ఈ మిషన్ 50,000 స్వామి, ఈ ఒక్క మిషన్ 50,000. ఇగో బియ్యం అంతా కాలిపోయినాయి, అక్కడ గిన్నెలు. అగో అటు చూడయ్యా. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను, గుర్తున్నా కదా. ముచ్చటేందంటే ఇక్కడ మరి పట్నం అయితే తెలుసుగా, ఐతనగారం. మరి ఐతనగారంలో కుంట్లూరు అని తెలుసు కదా. ఆ కుంట్లూరులో 400 గుడిసెలు, రావి నారాయణ రెడ్డి కాలనీలో 400 గుడిసెలు కాలి బూడిదైపోయినాయట. మరి అవి ఏందో తెలుసుకుందామనే మరి నేను వాళ్ళ దగ్గరికే వచ్చినా, అదే కాలనీకి వచ్చినా, కనిపిస్తుంది కదా, మీరు చూస్తూనే ఉండండి. మరి ఇప్పుడు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఈ గుడిసెలు తలగబడిన బాధితులు ఉంటారు కదా, వాళ్ళతోటే మాట్లాడి మనం తెలుసుకుందాము. ఒక గుడిసె కాదు, 2 గుడిసెలు కాదు, 400 గుడిసెలు కాలిపోయినాయట. మరి బట్టలు ఎటు వాయే, బియ్యం ఎటు వాయే, అందులో ఉన్న ఇంతో అంతో కూలీ నాలి పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకొని 5 10 దాపెట్టుకుంటే అవి ఎటు వాయే. చాలా కష్టాల పాలయ్యారు. ఇప్పటికే ఎండాకాలం రా దేవుడా, ఎండకు చస్తున్నాం, పొద్దంతా అంటే రెక్కలు ముక్కలు చేసుకొని చస్తున్నాం అంటే ఇదొకటి అయ్యింది కానరాని. అయ్యా మరి నేను వాళ్ళ దగ్గరికే పోయి అడుగుతా, మీరు చూస్తుండండి మరి ఎట్లా అయింది, ఏం సంగతి మనం కూడా అడగాలి కదా. అయ్యా నమస్కారం పెద్ద మనిషి. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. మరి ఏంది, ఏం సంగతి, ఎట్లా అయ్యింది, ఎట్లా కాలిపోయింది? కాలిందంటే ఇక నిన్న గ్యాస్ ఫెయిల్యూర్ అయింది మాకు తెలిసింది. గ్యాస్ గుడిసెల్లో 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. 3 సంవత్సరాలు దాటిపోయింది, ఇన్ని ఉంటున్నాం. ఇప్పుడు ఏంటంటే మాకు నిన్న ఈ టైంకు గ్యాస్ ఫెయిల్యూర్ అయిందని తెలిసింది. కింద పక్కకు గ్యాస్ ఫెయిల్యూర్ అయింది. అంతవరకు ఆ గ్యాస్ ఆగి వేసే వరకు మొత్తం 400 గుడిసె నాశనం అయిపోయింది. 400 గుడిసె పాడైంది. మాకు ఇప్పటిదాకా మంచినీళ్ళు లేదు, అన్నం లేదు. ఇప్పుడు దాకా ఎవరేం సహకారం కూడా మాకు ఎవరు చేస్తలేరు. మా పెద్ద మనుషులు ఉన్నారు పాపం, గుడిసె కట్టిన మా పెద్ద మనుషులు 2 ఉన్నారు, రవీంద్రచారి, రేయాద్ రెడ్డి అని. వాళ్ళే మాకు దిక్కు మొక్కు, వాళ్ళే దేవుడు లెక్క వాళ్ళు కాపాడతారు. కానీ ఏ గవర్నమెంట్ మాకు ఏం సాయం చేస్తలేరు, ఎవరన్నా మాకు సాయం చేస్తలేరు. వాళ్ళు ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదు. ఇప్పుడు చూస్తున్నావు కదా, 100 మంది ఉన్నారు. ఎవరన్నా మంచినీళ్ళు ఒక బాటలు ఎవరన్నా దేస్తురా, అన్నం ఎవరన్నా దేస్తురా అంటే ఈ పెద్ద మనుషులు కూడా మా గతి అయింది. పెద్ద మనుషులు కూడా మా గతి అయింది. ఏం సావాలనా మేము? ఈ ఎండాకాలంలో సావాలనా? ఎండ ఎట్లా కొడుతుంది, మరి మేము ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి? మాకు న్యాయం చేయాలి అయ్యా గురు, న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. అంటే మేము మీ గవర్నమెంట్కి వెళ్ళి జర మీ ఏడియోకి వెళ్ళి మీ ఛానల్కి వెళ్ళి జర చెప్పి జర మాకు సాయం చేసి మాట్లాడండి అయ్యా, మీకు దండాలు పెడతా అందరికి. తప్పకుండా బంగారం పోయింది, పైసలు పోయినాయి కొన్ని, అదే చాలా ఘోరంగా ఉంది. సర్టిఫికెట్ పోయినాయి, అన్ని పోయినాయి. అన్ని కోల్పోయి ఒక గుడిసెకు మాకు గవర్నమెంట్ ఆదుకోవాలంటే ఒక గుడిసెకు 1,00,000 రూపాయలు డిమాండ్ ఇవ్వాలని నేను కోరుతున్నా. రేవంత్ రెడ్డికు దండం అయ్యా, నీకు నమస్కారం రేవంత్ రెడ్డి గారు. మీ ప్రభుత్వం 6 గ్యారంటీ అనే చెప్పినావు మాకు. ఇవి మా భాగస్వాముల గుద్దు అంటే ఆయనకే గుద్దిన ఓట్లు నాడు అది ఆడోళ్ళు దాసా మొత్తం మంది వచ్చినాం. మా పెద్ద మనుషులు కూడా కాంగ్రెస్ కే పెట్టామని చెప్పిండ్రు. మేము ఊర్లో పోయి కూడా అక్కడనే వేసినాం. ఇవాళ మాకు మొత్తం కళ్ళ నుంచి ఫోన్ కూడా చేస్తే కూడా ఎమ్మెల్యే ఫోన్ లేపుతలేడు. ఇంత 2 బోర్లు కొట్టినాం, 2 బోర్లు కూడా వేస్తుంటే కూడా ఫోన్ లేపలేదు. మా అట్లా గతి ఉంది, ప్రభుత్వం అట్లా చేస్తుంది. మా ఈ పెద్ద మనుషులు కూడా మా గతి ఏంది, మరి ఏం చేయాలి మేము? మాకు జర సహకారం చేయాలని చెప్పినయ్యా, మీకు దండం పెడతా. అందరికి జర చూడు ఎట్లా ఉంది మకాలు, ఏం చేయాలి? ఇప్పుడు దాకా అన్నం లేదు, నీళ్ళు లేదు, బట్టలు కూడా లేదు. ఏ బట్టల మీద ఉన్నాయా? చూస్తురుగా ప్రజలారా, మరి ఈ రావి నారాయణ రెడ్డి కాలనీలో హైతనగర్ దగ్గర మరి 400 గుడిసెలు తగలబడిపోయి కాలి బూడిదైపోయింది. నిన్న 2 గంటలకు ఈ గుడిసెలు కాలి బూడిదైపోయినా ఇక్కడ మాకు ఎవరు కూడా ఓ ఎమ్మెల్యే ఉండొచ్చు, ఓ ఎంపీ ఉండొచ్చు, ఉంటారు.
మాకు అన్నప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అందరు ఉంటారయ్యా, పెద్ద మనుషులు ఉంటారు. కానీ మా 400 గుడిసెలు కాలి దగద్దానం అయిపోయి బూడిదైపోయినా అందులోనే మేము పొద్దంతా కష్టం చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని ఇంత సొమ్ము ఏంతో పైసలు ఇంత బియ్యమో బట్టలో ఏవో కొన్ని సొమ్ము కూడా ఇంత బంగారం కూడా ఉంచుకుంటే దాపెట్టుకుంటే అన్నీ గాలిపోయినాయట. ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు ఎక్కడ వచ్చి ఇట్లా కన్నెత్తి చూడలేదట. మా బాధలు ఎవరికి చెప్పాలంటారు? అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా పెద్ద పెద్దోళ్ళు ఉంటే కూడా ఇన్ని నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, ఇంత బువ్వ పెట్టిన వాళ్ళు లేరు, ఇంత టిఫిన్ పెట్టిన వాళ్ళు లేరు ఇప్పటిదాకా. ఇవాళ 12-1 అవుతుంది ఇప్పటికి కూడా. నిన్న మధ్యాహ్నం అయితే ఇప్పటిదాకా ఎవరు గదిలేరయ్యా అని వాళ్ళు బోవున మొత్తుకుంటున్నారు. ఈ ప్రజల గాథలు బాధలు కష్టాలు ఈ ప్రభుత్వానికి కనిపిస్తలేవా? మరి ఈ ప్రజల ఓట్లు కావాలన్నప్పుడు ఈ ప్రజల అవసరమే మీకు? అంటే ఈ ప్రజల ఓట్లు కావాలి. కానీ ఇటువంటివి తలగబడ్డప్పుడు కూడా ఇప్పుడే నిన్న తలగబడ్డాయి కదా, మరి మీ దృష్టికి తెస్తుంది, ప్రభుత్వాన్ని దృష్టికి వస్తుంది. ఈ పేద ప్రజలని అందరినీ ఆదుకొని ఇవి 3 సంవత్సరాలు అన్నట మరి గుడిసెలు ఉండవచ్చు. అంటే మా బతుకంతా ఈ గుడిసెలలోనే బతకాలా సారు? అయ్యా మరి 3 సంవత్సరాల నుంచి వచ్చినాయి. మననే సంవత్సరం కింద ఓట్లు వస్తే వీళ్ళు ఓట్లు వేసారు కదా, మరి వేసినప్పుడన్నా అయ్యా మీరు అందరూ నాకు ఓట్లు వేస్తేనే నేను గెలిచినా, ఈ గుడిసెలల్లో మీ బతుకులు ఇంకే ఎన్నాళ్ళు మీకు మంచి మంచి ఇండ్లు కట్టిస్తా, మీరు వేస్తేనే నేను గెలిచినా అని ఈ ప్రభుత్వం అనుకుంటలేదా? ఈ ప్రజల మీద ప్రేమ లేదా? ఈ రెక్కలు ముక్కలు చేసుకునే ఈ ప్రజలు అక్కర్లేరా? ఇలా బతికి ఇట్టనే సావాలనా? ఈ ఎర్రటెండల ఈడికే బగ్గుమంటున్న ఎర్రటెండల మండి మారిపోతుంటే అయ్యా ఇక్కడ గుడిసెలు తలగబడిపోయినాయి అయ్యా, ఇలా బతుకులు బాధర్లో పడ్డాయ్యా. ప్రభుత్వాన్ని 2 చేతులు ఎత్తి వేసే తల్లి ఒక్కొక్క తల్లి బాధ చూడాలి. తల్లులు అందులో చేతగాను ముసలోళ్ళు కూడా ఉన్నారు, తల్లిదండ్రులను తెచ్చి ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సిలిండర్లు వేయలేయట, బట్టలు బియ్యము ఇంట్లో ఏది ఉంటే అది తలగబడిపోయినాయి. అయ్యా ప్రభుత్వం ఇప్పటికైనా 24 గంటలు అవుతుంది ఇప్పటికీ, నిన్న మధ్యాహ్నం అయ్యి ఇప్పటికీ ఇవాళ మళ్ళా 2-1 అవుతుంది. అంటే ఇప్పటిదాకా మీరు ఒక మాట ఒక ఎమ్మెల్యే గారు ఒక ఎంపీ గారు కూడా ఇక్కడ వచ్చి స్పందించలేదంటే వాళ్ళ భూమేమాయే బతికేమాయే, వాళ్ళ బాధల వాళ్ళు ఉన్నారు, ఓదార్చిన వాళ్ళు లేకపోయాయా అని ప్రజలు మొత్తుకుంటున్నారు. మరి ఇక్కడ ఈ బాధితులే, ఈ ఇండ్లు తలగబడిన బాధితులే చెప్తున్నారయ్యా. రేవంత్ రెడ్డి సారు, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్కసారి కన్ను తెరిస్తే ఒక్క సంతకం పెడితే వీళ్ళ జీవితాలు మారి, ఒక్క సంతకంలోనే ఉండదట. ఒక్క సంతకం పెడితే ఈడ కాంప్లెక్స్లు కావాలంటే అవుతాయి. అంటే అంత పెద్ద కాంప్లెక్స్లు ఏమవుద్దు, మాకు మంచిగా ఉంచేందుకు 4 అర్రల ఇల్లు చాలు సారు. 4 అర్రలే, 4 అర్రలు చాలు, మా బతుకుకు 4 అర్రలు చాలు. ఎందుకంటే మేము రెక్కలు ముక్కలు చేసుకొని బతికే జీవితం మాది. అయ్యా నీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నానే ఆ ప్రజలు అంటారు. నా ప్రజల తరఫున నేను అడుగుతున్నా తలవారు తాతగా, అయ్యా ప్రభుత్వం ఒకసారి కనిపెట్టండి. సార్ కూడా మన ముఖ్యమంత్రి సార్ కూడా అసెంబ్లీలో అన్నాడు, మా పెద్ద మనుషులు అడిగితే కుట్లూరు గుడిసెల 10,000 గుడిసెల నేను హామీ ఇస్తున్నా, వాళ్ళకి నేను కదిలియను, నన్ను పట్టా ఇస్తా, మంచిగా వాళ్ళకి చూసుకుంటా ఆ రోజే అన్నాడు. 6 నెలల కింద అన్నాడు. ఇప్పుడు ఇవాళ 24 గంట అయింది, ఇప్పటిదాకా ఆయనకు కళ్ళు లేవా? ఆయన చూసలేడా? పేపర్ చూడలేదా? టీవీ చూడలేదా? అదే చూసిరా ఉండండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు నిన్న 12 గంటలకు 2 గంటలకు అయితే ఇప్పటిదాకా ఇటనే ఊరు మీరు కొనుక్కొని తాగడానికి కూడా నీళ్లు కూడా రాలేదు. ట్యాంకులు కూడా కొనుక్కొచ్చుకుందాం అంటే దుకాణాలు దూరంగా ఉన్నాయి. కరెంట్లు కూడా లేవు. కట్టుబట్టలతోటే ఉన్నాం. సంపాదించుకున్న డబ్బులు కూడా కాలిపోయినాయి. అంత బూడిదైపోయింది. ఆ సారోళ్ళు క్యాన్లు తెచ్చి డ్రమ్ములలో నింపితే గిలాసులలో పోస్తే తాగి అట్లనే ఉన్నాం. ఇలా వాళ్ళే పులిహార చేసి ఇస్తే తిన్నాం. అంత కాల్చి బూడిదైపోయినాయి. వాళ్ళే బెడ్షీట్లు తెచ్చిస్తే ఆ బెడ్షీట్లు వేసుకొని బూడిదలలోనే పండుకున్నాం. చూసిరుగా ఈ ప్రభుత్వం నిజంగా నేనేమంటున్నా, నాకు వచ్చే మాటలు వేరే ఉంటాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆ తల్లి బాధ చూడండి, కన్నీరు పెట్టుకుంటున్నారు. నిన్న 12 గంటలకైతే ఇప్పటిదాకా కూడా మాకు బుక్కెడు మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు, బుక్కెడు మెతుకులు పెట్టిన వాళ్ళు కూడా లేరు. అదే సారు ఇక్కడ కాలనీ పెద్ద మనుషులు ఉంటే వాళ్ళే వచ్చి పులిగోర చేసి పెట్టిరట. ఎన్ని రోజులు అని పెడతారు వాళ్ళు? పెడుతుండొచ్చు. వాళ్ళు కాలనీలో ఉన్నారు కాబట్టి చూసుకుంటా ఉన్నారు. కానీ మరి మీ ప్రభుత్వం ఏదో కాలే కదా, ఇక్కడ కాలి బూడిదైపోయింది అంటున్నాం. మరి ఇవి కూడా చూడాలి సారు. మయ్యగాని మరి ఎమ్మెల్యే గారు తక్షణమే ఎమ్మెల్యే గారు ఇక్కడ చూడమే కాదు, ప్రభుత్వం నీదే కాబట్టి మల్రెడ్డి రంగారెడ్డి సారు, ప్రభుత్వం నీదే కాబట్టి రేవంత్ రెడ్డికి చెప్పి తక్షణమే ఇక్కడ కాలిపోయిన ఎన్ని కుటుంబాలు అయితే ఇక్కడ కాలిపోయి బూడిదైనాయో
ఇక్కడ ఉన్న కాలనీ ఒక్కటి లేకుండా 8,000 గుడిసెలు ఉన్నాయట. 8,000 గుడిసెలలో ఉన్న పేదలు ఓట్లేస్తే ఇలా ప్రభుత్వం నిలబడ్డది గట్టిగా. వాళ్ళు వేస్తే ప్రభుత్వం నిలబడ్డది. ఈ కళ్ళకు కనిపిస్తలేదా? ఈ ప్రభుత్వం సంవత్సరంన్నర అవుతున్నది, మరి ఇండ్లు కట్టేదా? ఈ ఈ ఈ ఈ గుడిసెలల్లో 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం అయ్యా 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరంలో పడ్డదట. అయినా ఇప్పటిదాకా ఈ ప్లాస్టిక్ కవర్లు కట్టుకొని ఈ బుడ్డ పిల్లలను పెట్టుకొని ప్లాస్టిక్ కవర్లు కట్టుకొని ఇదేనా సార్ మా జీవితం? సరే, మనిషిగా ఈ భూమి మీద పుట్టినాం సార్, మేము మనిషిగానే పుట్టినాం, మేము అమ్మలకే పుట్టినాం, మాకు జన్మ ఇచ్చింది అమ్మ. కానీ మేము ఎట్ట బతకాలి? మా బతకంత ఇదేనా? సచ్చిందాక ఇదేనా? మా తాత అదే బతికే, మా అయ్య అదే బతికే, మేము కూడా ఇదే బతక? మీ లెక్క అంటే అంత పెద్దగా కాకుండా కొద్దిగానన్నా బతకాలి కదా సార్ మేము. మీరు డూప్లెక్స్ బంగళాలలో ఉంటే మేము 2-3 అర్రలలో అన్న ఉండాలి కదా, 4 అర్రలలో ఇండ్లలో అన్న ఉండాలి కదా. ఇక మా బతుకులు, మా బాధలు, మా గాథలు ఏ దేవుడు తీరుస్తాడు సారు? మీరే మా దేవుడు అనుకున్నాం కానీ ఇంత పాపం అవుతుంది అనుకోలేదు సారు. మరి ఇప్పటికైనా ఇప్పుడు కన్ను తెరవాలి. ఎందుకను ఖాళీ బూడిదైపోయినాయి. ఇక్కడ 400 కుటుంబాలు, 400 గుడిసెలు కాలిపోయినాయి. పక్కన కూడా గ్యాసులు వేలినాయి. 400 గ్యాసులు ఒక్కలో ఉన్న దగ్గరకు వచ్చే లేదు. పిల్లలు ఎత్తుకొని రోడ్లు పట్టుకొని ఉరికినాం. ప్రాణాలు ఉన్న సాలని గ్యాసులు వేలుతుంటే లేదు. చిన్న పిల్లలు అక్కడ పోయి రోడ్ల మీద నిలబడ్డాము. కట్టుకునే బట్టలు లేక ప్రాణం పోతుందంటే ఎవరికైనా భయమే. కాబట్టి వెళ్తుంటే ఒక్కలన్నా రావద్దా, ఒక్కరు సహకారం చేయాలి. బాంబులే ఏ గుడిచుకోప గ్యాస్ దగ్గరకు వచ్చిన లేదు. ఏదో సిబ్బంది వచ్చి ఏం లేవు. సరే, మనం ఇలా బాధలు గాథలు ఒక్క మాట చాలు, వాళ్ళ ముఖాలు చూస్తే తెలుస్తలే. నిన్న నుంచి ఇప్పటిదాకా ఒకడు పట్టించుకునే లేడు. బాంబులు పెడితే ఎట్లా వెళ్తాయో సిలిండర్లు గుడిసెకి 400 సిలిండర్లు ఈ గుడిసెలల్లా పేలిపోయినాయి. ఆ భయానికి చిన్న పిల్లలని, ముసలోళ్ళని, తల్లులని ఎత్తుకొని రోడ్ల పోయింటి ఉరికిరట. అలా బాధ వాళ్ళ మాటలతో చూసినావా? అయ్యా మన బతికే అది, మనం కాలితేంది, బూడిదైతేంది, నాశనం అయితేంది, అయిపోయినాక వస్తారు అట్ట. ఇక అందుకనే అమ్మ ఓటెత్తేయాలి. ఓటెట్లా అంటే అమ్మా ఓటేసినాము, గెలిపించినాక ఖాళీ కుప్పైనాక వాళ్ళు వచ్చేందుకు రాకేందుకే జీవితాన్ని మనం జీవితం కాపాడండి ఎందుకు వాళ్ళు. ఇక మరి ఓటేస్తే అప్పుడు వాళ్ళకి అవసరం కాబట్టి 4 సార్లు ఆయన వస్తారు. 4 సార్లు వచ్చి ఉబ్బగట్టు, మంచి చెప్పు, 5 ఇచ్చో 10 ఇచ్చో, 5-10 మనం ఎందుకు తీసుకుంటాం అంటే అమ్మ రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కూలి చేస్తేనే ఇంత కూడు. అయ్యా నువ్వు ఇచ్చిన 1000 రూపాయలు 500 కూరగాయల కన్నా అవుతాయి అని ఈ పాపం చేతులతో తీసుకున్నాం. కానీ ఇదే బతుకమ్మదిగా 500 ఇచ్చినా అయిపోయింది మీ పని. మరి తెల్లారి బూటు చూపిస్తాడు, ఓటు అంటాడు, ఓటేసారి బూటు చూపిస్తాడు మనకు. పైసలు ఇచ్చింది లేదు, పుణ్యం కాలు పట్టుకుంటాం అంటారు. ఇవాళ మాకు చచ్చిపోయినా నీళ్ళు పోసే దిక్కు లేరు. దిక్కు లేరు. 24 గంటలు రామచంద్రాన్ని అల్లారుతుంటే వచ్చి మమ్మల్ని ఆదుకున్న నాడు ఎవరు లేరు. చూసారుగా అలా బాధలు చూడు. ఇప్పుడు కనుక రావాలి మరి కాదమ్మా. మళ్ళీ ఇప్పుడు ఏదో సారు మీ బాధలు గాథలు అన్ని మీరు సర్దు మనిగినాక చిన్నగా అప్పుడు ఇప్పుడు మళ్ళా వస్తాడు, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే మమ్మల్ని అన్ని చూసుకురు. కానీ ఇంతవరకు ఏ ఊరు నుంచి కూడా, ఏ పల్లె నుంచి కూడా ఎవరైనా రాలే, మా ముక్కు ముఖం చూడలేదు. మేము చచ్చిపోతే వాళ్ళకి బతికితే వాళ్ళకి కావాల్సింది ఓట్లు వచ్చినాడు. వాళ్ళకు ఒక 100, 200, 500, 1000 రూపాయలు, 2000 చేతులు పెట్టి ఓటు వేయించుకుంటాడు, బూట్ చూపిస్తాడు. అది కథ. మరి కాదమ్మా, ఇప్పటికి కూడా ఇవన్నీ తెలుసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇస్తారు. 5-10 ఇస్తే అందుకనే మనకు మనం కాలి బూడిద అవుతున్నాం. నేను చెప్తాను, తీసుకోము అనేది కాదు అక్క.
అన్న చేయి నువ్వు పట్టుకుంటావు, నీ చేయి నేను పట్టు. మా అన్న మనకట్టు ఇల్లు కట్టిస్తాడంటే అని తీసుకుంటాం. ఇల్లు కట్టిస్తాడంటే అని తీసుకున్నాక ఎగిరి ముడ్డి మీద అంటాడు. అంతే. ఎవరికైనా పెడతానంటేనేమో ఆశ, కొడతానంటే భయం. అయ్యా వాళ్ళు లోపలికి జర్ర ఎందుకంటే కాలే అని చూడాలి. జర మీరు అందరూ బాధలు అమ్మా. ఇగో మరి నిన్న ఈ 400 గుడిసెలలో కాలిపోయినప్పుడు సిలిండర్లు ఇగో ఇక్కడ చూడాలి మీరు. ఈ సిలిండర్ చూడు. మరి ఈ సిలిండర్ వేలితే దీని షిప్ప ఎగిరి ఎక్కడ పడ్డదో, ఏడబడ్డదో, ఏ గుడిసెల మీద పడ్డదో. మళ్ళా బుడ్డ సిలిండర్ బియ్యము, ఇగో బియ్యం ఇక చూసినవా. ఇక ఎక్కడ పోవాలి బియ్యం, బట్టలు అయితే అసలే లేవు ఇలా, మొత్తం కాలి బూడిద అయిపోయినాయి. గిన్నెలు, ఇగో స్టవ్, సిలిండరు, ఇట్లా ఎన్ని గుడిసెలు? 400 గుడిసెలు. ఒకసారి అట్లా చూడయ్యా, జర్ర పక్క జరుగురు నాయన. ఒకటే గుడిసె అనుకుంటారు, మళ్ళీ ఇట్లా కూడా ఉంది. ఒకటే కాలితే ఒకటే చూపిస్తున్నట్టుంది అనుకుంటారు. అటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి మనకు, మన బతుకులు చూడు. మంచం చూడయ్యా, ఏంది బతుకు చల్లగుండా. ఓయా గిట్రాయా, ఓ అమ్మా. ఇదేంది బీరువా మొత్తం. ఇంట్లో ఉన్న ఏదో ఇంతో అంతో ఏందో బంగారం దాపెట్టుకున్నా సున్నా, బట్టలు దాపెట్టుకున్నా సున్నా, అంత కాలిబూడిద అయిపోయింది అన్నీ. ఇక ఇవి మా జీవితాలు, ఎండకు కాలిపోయిన జీవితాలు. రేవంత్ రెడ్డి సారు మయగానే మరి నువ్వు మంచిగానే అయినావు కానీ బాగానే తెచ్చుకున్నాం కానీ ఇక ఇప్పుడు ఉంటుంది లెక్క నీకు. ఈసారి ఉంటే మళ్ళీ మా వాళ్ళకి కూడా కొద్దిగా తప్పే ఉంది, మా వాళ్ళ కాడ కూడా. కానీ మా వాళ్ళకి తర్వాత వచ్చి చెప్తా. కానీ మా బతుకులు అయితే ఫస్ట్ మీరు మెరుగుపరచురు. ఇగో ఏందయ్యా ఇది, 1, 2 ఏంది ఇది? అల్ల కొల్లోలం అయిపోయి జీవితాలు మొత్తం కాలి బూడిదైపోయినాయ్యా. 400 గుడిసెలు అంటే ఓ కొడుక అక్కడ దాకా, అక్కడ చూపియాయి ఒక్కసారి దూరం పనవాడి పక్కకు ఇటు. మరి ఇప్పుడు వీళ్ళందరూ రాత్రి నుంచి ఏడవుర్రు, ఇక్కడనే ఉర్రా? మళ్ళీ ఇదే కాలిన బూడిదల కానీ దాని ముందల ఓ ఖాత చూసిరాయా. అదే కాలిన గుడిసెల ముందల మళ్ళీ ఎవరు గుడిసె ముందల వాళ్ళే పండుకున్నట. బట్టలే గిట్టలే అదే కింద చూసుకొని పన్నారు. అయినా ఇప్పటిదాకా 2 గంటల దాకా కూడా ఒక్క నాదుడు ఇక్కడ వచ్చి చూడలేదట. మరి అయ్యా 24 గంటలు ఎమ్మెల్యే గారు ఎక్కడున్నావో, మల్రెడ్డి రంగారెడ్డి సారు నిన్ను రంగన్న అని గుండెల నిండా పిలుచుకుంటాం మేము. రంగన్న, మా రంగన్న అంటాము. జర్రా రంగన్న వచ్చి ఇక్కడ అంతా చూసి ఇదంతా మొత్తం వల్లకాడైపోయింది, కాలి బూడిది దగద్దానం అయిపోయింది, ఈ కుటుంబాలన్నీ నాశనం అయిపోయినాయ్యా. మాకు ఫస్ట్ తిండి లేదు, ఇక్కడ తిండి పెట్టిన లేడు. అదే పులిగూర చేస్తే ఆయన చారన్న యాదిరెడ్డి అన్న ఇద్దరు కలిసి మంచిగా వాళ్ళకు నా కాళ్ళి ప్రజలని ఇంత బువ్వ పెడితే ఇంత పులిగూర పెట్టి ఇన్ని నీళ్లు తెచ్చి కాపాడుకుంటున్నట. మరి వాళ్ళు చేస్తారు, ఎంతకాలం చేస్తారు. మరి మీరేమో గుద్దుకుంటే అడిపోతురి, ఊరికనే ఎమ్మెల్యేలు అయ్యిర్రా, ఎంపీలు అయ్యిర్రా. అక్కడ చూసినావా అట్లా కథ. ఇక మనం ఓట్లు వేస్తాం కాబట్టి మన బతుకేమో వేసే బతుకో, వాళ్ళదేమో పరిపాలించే బతుకమ్మా. మన కథ ఇంకా పెద్దగా ఉంది. చల్లగుండా మనం చెప్పు తింటామా? వద్దమ్మా అని నెత్తలో నోరు పెట్టి మొత్తుకుంటాం. వింటారా? ఇప్పుడు లాస్ట్కు ఇక రాని, ఇప్పుడు ఏమైతే బాగుంటుందో అదన చెప్పరు మీరు. ఇప్పుడు మీకు ఒక లెక్క ఉండాలి. అయ్యా మాకు ఇవి అన్ని కాలిపోయినాయి, మరి కాలిపోయినాయి ఏం చేయాలి? మరి కాలిపోతే ఏందని అంటారు వాళ్ళు కూడా. నష్టపరిహారం ఇవ్వాలి, ప్లస్ ఇప్పుడు ఫస్ట్ ఆదుకోవాలి. ఇక్కడ మాకింత భూవాను బట్టలు ఏదో ఇచ్చి ఆదుకోవాలి. ఫస్ట్ కప్పునికి ఉండాలి. ప్లస్ తర్వాత మాకు నష్టపరిహారం ఇవ్వాలి. గుడిసెకింతను అంత నష్టపరిహారం ఇచ్చి మళ్ళీ గుడిసె వేసుకుంటాడు, మళ్ళీ అటు ఇటో కప్పుకొని ఉంటాడు. పరిహారం లేకపోతే నీకు మంచి మనసు ఉంటే మంచి ఇల్లే కట్టి మనసు ఉంటే మంచి మనసు ఉంటే తర్వాత నీకే మేము ఓటేస్తాం. అంతే అది కూడా. లేకుంటే ఇంకో 3 సంవత్సరాలకు చెప్పు తీసుకొని కొడతారు. ఇట్లా కూడా ఏముంది, ప్రతి నియోజకవర్గంకి వెళ్ళి ఒక్క నియోజకవర్గం కాదు, నాది కొడంగల్ దళితుడిని గెలిపించుకున్నాం మేము రేవంత్ రెడ్డికి. చూసిరా సారు, ఈడ ఉన్నోళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉన్నారో తెలుసు కదా. ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి రాట. ఈడ ఊగనే కాదు, 8,000 గుడిసెలు, 8,000 కుటుంబాలు ఉన్నాయి ఈడ. 16,000 మంది. అగో చూసినావా, ఇద్దరిద్దరు పెట్టుకున్నా
ఇద్దరిద్దరు పెట్టుకున్న పిల్లలు లెక్కే లేదు. ఇంకా పిల్లలు లెక్క పెట్టుకుంటే వాళ్ళే ఉంటారు 20-30 వేల మంది. అంత లెక్క పెట్టుకుంటే గుద్దితే ఓట్లు అన్ని లెక్క ఉంటాయి. కానీ వాళ్ళ బతికి ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే లాస్ట్ మాట, అయ్యా నిన్న 12 గంటలకు గాలిపోయింది, ఇప్పటికి 24 గంటలు అయింది, మాకు తింటేందుకు ఫస్ట్ ఇంత బుక్కెడు బువ్వ పెట్టుర్రే, పండుకుంటేందుకు పక్కలకు కట్టుకుంటేందుకు ఒక బట్టలు ఇవ్వండి. గవి ఆదుకున్నాక ఇప్పుడు తలా ఓ గుడిసె తలగబడిపోయినాయి. 400 కుటుంబాలు 400 గుడిసెలు కాలిపోయినాయి. కాబట్టి తలా 1 లక్ష 2 లక్షలు ఇస్తే ఆ మెటీరియల్ తెచ్చుకొని మళ్ళీ ఇంట్లోకి ఇంత సామాను, ఇన్ని బియ్యమో బట్టలో ఆ గుడిసె కట్టుకోవడానికి మళ్ళీ అదే కవర్ చుట్టుకొని సస్తం మేము అని అడుగుతున్నారు వాళ్ళు. మరి అవి కాపాడాలి కదా సారు. అయ్యా కోట్లు పెట్టి ఏమేమో చేస్తారు కదా, అవే కోట్లు తలగబడి ఇక్కడ వచ్చి ఈ ప్రజలను చూడురు అని చెప్తున్నాం. అయ్యా కోట్లు పెట్టి తరలిస్తున్నారు జనాన్ని, కోట్లు పెట్టి బస్సులు లగ్జరీ బస్సులు పెట్టి ఎక్కడెక్కడో తీసుకుపోతారుగా, అవే పైసలు తలగబడి గీడ పెడితే గీల బతుకు బాగా అవుతుందని అడుగుతున్నాం. అయ్యా తప్ప ఇది మేము అడుగుడు? కోపం వస్తుందా మీకు? అయ్యా చెప్పురి, మేము కోపం వచ్చే మాటలు కాదు, మా బతుకులే పేద బతుకులు, రెక్కాడితేనే బుక్క. మీరు అంటే 2 చేతులు ఎత్తి దండం పెడతాం. మేము ఎవరిని చూడు నమ్ముతాం సార్. మేము ఎవరన్నా వచ్చి ఇట్లా చెయ్యేస్తే మా సారాన్ని ప్రేమిస్తాం. మేము మనసు పెడతాం, నమ్ముతాం. కానీ మమ్మల్ని నట్టేట ఓడు దొక్కుతాడని ఎన్నడూ అనుకోలే. ఓడిదంతా ఇంకోని కాడిపోతాం, వాడిదంతా ఇంకోని కాడిపో. మా బతుకంతా ఇదే అయింది. ఇప్పటికీ ఎర్ర టెండలు అయింది మా బతుకు. అయ్యా ఇండ్లు కాలిపోయినాయి, దయచేసి అర్థం చేసుకొని మీకు 2 చేతులు ఇచ్చి దండం పెడుతున్నాం. నా ప్రజలని ఇక్కడ 400 కుటుంబాలని మీరు తక్షణమే మల్రెడ్డి రంగారెడ్డి గారు మీరే మా బాధ్యత, దేవుడితో సమానం. ఇక్కడ మాకు ఎక్కడో కనిపించని దేవుని గురించి పక్కకు పెడదాం. ఇప్పుడు మీరు కనిపించే దేవుడు ఈ నియోజకవర్గానికి మీరు తక్షణమే వచ్చి ఫస్ట్ తినడానికి తిండి బట్టలు ఎమ్మటే వాళ్ళు ఉండాలి. మళ్ళీ ఉండాలంటే ఎన్ని రోజులు అని ఉంటారు? ఎండాకాలం ఎన్ని రోజులు ఉంటారు? నైట్ అంటే ఎన్నో కాడ అంటారు అనుకో, మరి చీకట్ల ఎండకు పొదటిలో ఏడు ఉంటారు? అందరికీ ఇల్లు కావాలి కదా, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి తక్షణమే మీరు ఇప్పించే మెటీరియల్ తలా 1 లక్ష 2 లక్షలు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఓ 5-6 రోజులలో వేసుకుంటారు. మరి తర్వాత మీ గవర్నమెంట్ ఇండ్లు వస్తున్నాయి అని ఇందిరమ్మ కమిటీ అని ఒక కమిటీ వేసి ఇండ్లు రాసుకొని పోతారట. మరి రాష్ట్రంలో ఈడ ఉన్న ప్రజలకు ఇండ్లు ఇవ్వవా? ఇలా లెక్కలు రాసుకొని ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి అన్నారుగా, ఎవరు బాధపడకూరి అందరికి వస్తున్నాయి అన్నారుగా. ఇప్పుడు ఇక్కడ కాలిపోయిన వాళ్ళకి ఇచ్చి నిరూపించుకో. నువ్వు నీకు 2 చేతులు ఎత్తి దండం పెడతాం పో. ఎప్పుడు నువ్వేగా నేను కూడా చెప్తున్నా, నా ప్రజల తరపున నేను చెప్తున్నా తల్వార్ తాతగా, ఇది కనుక ఇంకా ఇవ్వాలంటే నిన్న అయ్యింది, ఇవాళ 2, రేపటికి 3, రేపటి వరకు కూడా కాలేదనుకో, నేను ఒక వారం రోజుల దాకా మిమ్మల్ని నేనైతే వదిలా. వారం రోజుల దాకా రోజు చూస్తూనే ఉంటుంది. వీళ్ళ బట్టలు ఎట్టి పనులు నేను చూసుకుంటా. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఏమన్నా కానీ నాకు అనవసరం. నా ప్రజల ప్రాణాలు ముఖ్యమా, మీ ప్రభుత్వాలు ముఖ్యమా? ఇక కాలిపూడిది అయిపోతున్నాయి. మరి ఈ గోస బాధ వణికెరక. అందుకని అయ్యా ఎవరన్నా ఇప్పుడు అక్కడక్కడ కూడా ఈ నాయకులే కాకుండా ప్రేమున్నోళ్ళు కొంతమంది ఉంటారు, అటు అది దాన్ని ఏమంటారు, ఫౌండేషన్లు పెట్టి ఉంటారు. ఫౌండేషన్లు పెట్టి కొద్దిగా పేదలకు సాయం చేస్తారు. మరి అటువంటి వాళ్ళు కూడా నన్ను ఉంటే అయ్యా మయ్యగాని మీకు దండం పెట్టి చెప్తున్నాం, నా ప్రజలు తిండి లేక నిన్న నించున్నారు. తిండి తిప్పలు లేక చిన్న పిల్లలకు, ఈ పిల్లలను చూడ్రి, చిన్న పిల్లలను పెట్టుకొని ఈడ తల్లిదండ్రులు ఉన్నారు. ఈ పిల్లలకు బట్టలు నిన్న నుంచి బట్టలు లేవు, ఉప్పురినాయి, తానం లేదు, బట్టలు లేయి. మజగానయ్యా ఈ పిల్లలు చూస్తే దుఃఖం వచ్చి కన్నీరు వచ్చి సస్తాం మనం. అందుకనే మీరు కూడా ఫౌండేషన్ వాళ్ళు కూడా వాళ్ళని ఉంటే, ఎందుకంటే వీళ్ళకి నమ్ముకొని కూర్చుంటే ఇంకా పానం కూడా పోతుంది. ఇప్పటికీ గుడిసెలే తలగబడ్డాయి. కానీ 2 రోజులు ఈ ఎర్రటెండల ఎండి తిండి లేక తిప్పలు లేక టైంకు లేక వడదెబ్బ కొట్టి ఎండగాలులతోటి వీచి అవి పోతే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అది గమనించి మీరు ముందే రండి, వచ్చి నా ప్రజలను కాపాడండి. మీకు నా తల్వార్ తాత టీవీ తరపున మీకు చెప్తున్నా. సరే మరి ఇక ఇండ్లు ఈ గుడిసెలన్నీ కాలిపోయినాయిగా, మరి ఉంటేందుకు కావాలి కదా, ఈ ఎర్రటెండలు ఏడ ఉండాలి పిల్లలు పెట్టుకోనని ఇగో ఇక్కడ ఒక డేర వేసి అట్టనే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కూడా మీరు చూడరు. జర పదరురామా చూడు. ఇగో అయ్యా ఇగో ఈడో గడ్డపార నాటి ఇగో ఈ డేర కట్టుకొని చిన్నపిల్లలు పెట్టుకొని జర కిందికి పోదామా. అమ్మా మీరు నిన్న నుంచి ఇక్కడనే ఉంటారు. ఇదేనా మీ గుడిసె? ఇంకా అదొకటి. మరి ఎట్లా మీకు నిన్న నుంచి ఏమన్నా తిండి తిప్పలా
ఎవరన్నా వచ్చిన వాళ్ళు అన్నోళ్ళు పెట్టిర్రు అంతే రాత్రి అన్నం పెట్టిరు, పొద్దున టిఫిన్ పెట్టిరు, కప్పుకోవడానికి చెద్దలు తెచ్చి ఇచ్చిర్రు, ఒక 2 చెద్దలు ఇచ్చిర్రు. ఎవరు రాలేదు, ఎవరు రాలేదు, అన్నోళ్ళు ఎమ్మెల్యే గారు గిట్ట రాలే, ఎవరు రాలేదు, ఎంపీ రాలే, ఒక్కరు వచ్చిర్రు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఎవరు రాలే, ఇంకా చూసుకొని పోయి మాట్లాడిపోయిండు. ఎమ్మెల్సీ గారు అయితే వచ్చారుగా. వచ్చి మరి ఎమ్మెల్సీ గారు ఆయన బాధ్యత ప్రకారంగా ఏమన్నా మీకు కూడా చేయాలని చెప్పిండా? ఎందుకంటే చెప్పాలి కూడా ఆయన కూడా, ఎందుకంటే ఎమ్మెల్సీ కదా, పదవి ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని అడగాలి, మన తరపున ఉంటాడు, అడగాలి అట్లా. అయితే మీరు ఇదే డేరా కింద ఉంటారు. రాత్రి కింద వండుకున్నాము. ఇప్పుడేమో ఇచ్చిపోతే ఇప్పుడు అన్నోళ్ళు ఇచ్చిర్రు, అన్నోళ్ళే తెచ్చి ఇచ్చిర్రు మాకు. ఇట్లా మరి ఎంతకాలం ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు ఇట్లా? పట్టలో ఉండి పట్టలో ఉడకపోతతో పిల్లలు వేసి దోమలలో ఈగలలో అన్ని ఈయనే ఉంటున్నాం మేము. 3 సంవత్సరాలు అయింది, ఎవరు న్యాయం చేసేవాళ్ళు లేరు మాకు. అంతే ఇప్పటిదాకా ఇదే 24 గంటలు అయింది, ఇట్లనే ఉన్నాం మేము. రాత్రి ఇట్లనే ఈ ఇంటి ముందునే పట్టు వేసుకొని వండుకునేది ఇస్తే చూసారా, ఈ దోమలకు ఈగలకు చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎర్ర టెండలా ఇది వేసుకొని ఇది కప్పుకురట, ఈ పిల్లలు పెట్టుకొని వాళ్ళు ఉన్నారు సారు మయ. కానీ ఇది చూసన్నా మీ మనసు కనకరించాలి, కనకరించి వీళ్ళని జర్ర చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నా. అయ్యా మీరు తక్షణమే మాత్రం అందరూ ఇక్కడ కృష్ణాలు వేసుకొని మాకు న్యాయం కావాలి. ఫస్ట్ మీరు పొరపాటున నేను ఏమంటున్నా అంటే, సరే మీ ఆవేదన ఉంది, మీ బాధ ఉంది కాబట్టి మాకెందుకు ఈ బతుకు పాడుగాను. ఇప్పటిదాకా 24 గంటలు అయినా ఓళ్ళు రారైతే ఇక మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేడు కాబట్టి మేము ఇంట్లో పట్టుకొని సస్తామని అంటారు. మా అమ్మగాని మా అయ్యగాని నేను చెప్తున్నా, అటువంటి పని చేయకూరి. ఎందుకను సచ్చిరనుకో మాది ఇదే పోరాటం, మమ్మల్ని చూసుకోవాలి. సీఎం రావాలి, రేవంత్ రెడ్డి రావాలి, అందరూ రావాలి, మాకు న్యాయం చేయాలి అంతే. మాకు 8,000 గుడిసెలు ఉన్నాయి. 8,000 గుడిసెలలో ఎన్ని ఓట్లు ఉన్నాయి మీరే ఒకసారి గుర్తించుకోండి. మా అన్ని ఓట్లు లేని వాడు ఎట్లా గెలిచాడు, ఆయన ఎట్లా గెలిచిండు? మా ఓట్లతోనే గెలిచింది ఆయన, మా ఓట్లతో గెలిచింది ఆయన. ఎండ పోయి కూర్చున్నప్పుడు ఆయన పోయి ఇంట్లో కూర్చుంటాడు, మేము ఎండలో చూస్తున్నాం. మా పిల్లలు ఉంచుకొని తీసుకొని నిన్నటి అన్నం లేకుండా ఇప్పుడు అన్నలు లేకపోతే మాకు దిక్కు దివాన ఎవరు? అట్లాంటప్పుడు ఆయన ఇంట్లో పోయి కూర్చొని మాకు ఇప్పుడు మా ఓట్లు లేని ఆయన గెలవలేడు కదా. మళ్ళీ చెప్పండి, న్యాయం కావాలి మాకు. దింపడం ఖచ్చితంగా ఓట్లు వేసి మాకు ఎవరు న్యాయం చేస్తారు వాళ్ళని గెలిపిస్తాం. మాకు ఎవరు న్యాయం చేస్తారు వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తాం. ఇదైతే పక్కా చెప్తున్నాం. మాకు ఎవరు న్యాయం చేస్తారు వాళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తాం అంతే. మాకు న్యాయం చేసిన వాళ్ళని పక్కా గెలిపిస్తాం. సారీ మరి ఎవరు వచ్చి సహకరిస్తారో మాకు వాళ్ళకే ఓట్లు వేస్తాము. అయ్యా ఇప్పుడు మేము ఏడ బతకాలి అనుకోటి ఎట్టేయాలి, అది మాట్లాడుకోరు. అది ఇండ్రాదా ఎక్కి కళ్ళు కాని రావు, చెవులు రావా? ఓటు వేసినావు నీకు అడిగి హక్కున్నది అన్నారు. చూస్తురుగా ప్రజలారా, అయ్యా అధికారులు మీ ప్రభుత్వాన్ని ఏమని అడుగుతారంటే, ఓట్లు వేసేటప్పుడు మాకు కన్నమ్మ కథలు చెప్తారు, మాటలు చెప్తారు, ఎన్నో చెప్పి అంకిచ్చి బొంకిచ్చి మాకు ఎన్నో మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. నమ్మినాం కూడా, నమ్మి మేము గుండెలలో పెట్టుకొని మీకు ఓట్లు వేస్తేనే ఈ ప్రభుత్వం నిలబడ్డది. మరి కానీ మా బతుకులు ఇక్కడ కాలి బూడిదైతే మమ్మల్ని పట్టించుకుంటోళ్ళు లేడా? ఇప్పటిదాకా రారా? మీరు ఎమ్మెల్యే ఊకేనే అయ్యిర్రా, ఎంపీలు ఊకేనే అయ్యిర్రా, మేము ఓట్లు వేస్తేనే అయ్యిర్రా అని వాళ్ళు మొత్తుకుంటున్నాయా? ఇది కథ. మరి అట్లనే గీడ కూడా ఉన్నారు. మరి వాళ్ళని ఇల్లు రాత్రి గాలిపోయినందుకు మరి ఈడ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మా
ఓయమ్మ ఇగో చూడయ్యా కాలిపోయిన కట్టెకే మళ్ళా కట్టుకురేళ్ళు అమ్మా కూర్చో ఇదే నాన్న మీదే ఏం పేరు నీ పేరు ఎల్లయ్య నీ పేరమ్మా జ్యోతి జ్యోతి మరి రాత్రి నుంచి మీరు ఇల్లు ఈ గుడిసె మీదేగా మరి రాత్రి నుంచి ఇది కాలిపోయిన ఇచ్చనే ఉర్రా పిల్లలు ఆమెకు ఈ పిల్లలు పెట్టుకొని ఈడ ఉర్రు మరి నిన్న నుంచి ఒకళ్ళు రాలే మీ కాడికి వస్తారు పోతారు వస్తారు పోతారు వస్తారు పోతారు కానీ వాళ్ళు ఏం చేసేది లేదు ఇప్పటిదాకా ఎమ్మెల్యే ఇక్కడ వాళ్ళు వచ్చిపోతారు ఓకే ఓకే ఇదే ఈ కాలనీ పెద్ద మనుషులు వాళ్ళే చారన్న యాదిరెడ్డి సారు వాళ్ళు ఉర్రు కాబట్టి వస్తుర్రు బాగోగులు చూసుకుంటారు పోతారు వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు ఈ దుప్పట్లు ఇవి ఇచ్చింది వాళ్ళు ఇంత బువ పెట్టారు కానీ ఎమ్మెల్యే ఎంపీలు కానీ అధికారులు వాళ్ళు అయితే వాళ్ళు రాలే ఇప్పటిదాకా రాలేదు మరి అవును ఒక మాట మర్చిపోతున్నా నేను ఎంఆర్ఓ గారు వచ్చినారు రాలే జిల్లా కలెక్టర్ రాలే కలెక్టర్కి ఎంఆర్ఓ గారికి జర పెద్ద పని ఉన్నట్టుంది వాళ్ళు పనులు ఉండి ఇటువంటి కనపడలే వాళ్ళు టీవీలు కూడా చూడరట ఎక్కువ టీవీలు చూడరు ఫోన్లు చూడరు వాళ్ళకు ఈ న్యూస్ కనపడదు ఏడ గుడిసెలు కాలిపోయినాయా వాళ్ళ బతికేమయా అవి ఎంఆర్ఓకు కానీ కలెక్టర్ కానీ ఆ కలెక్టర్ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఇవి కనపడతలేవు కనపడలేవు కాబట్టి ఇప్పటిదాకా రాలే ఇది కథ అయ్యా ఓ కథ అప్పుడు చెప్తారు అప్పుడు రోజు మనం చూస్తలేమనే ఈ కాల్లో ఉన్న లీడర్లు లేకపోతే మమ్మల్ని బాగా చూస్తున్నారు ఇప్పటికైతే 3 ఏళ్ల పొంటి చూస్తున్నారు వాళ్ళు చూడాలి మేము 2 ఏళ్ల పొంటి బతుకున్నాం ముందు మేము వెనుక అమ్మ నీదేనా ఇదే ఈ గుడిసె బట్టలు బట్టలు కాలిపోయినాయి బియ్యం కాలిపోయినాయి డబ్బులు కాలిపోయినాయి డబ్బులు పెట్టినాయి ఇక్కడ రమ్మల బియ్యం బస్తాల చూసినావయ్యా బియ్యం కాలిపోయినాయి మొత్తం ఇగో బియ్యం అంతా కాలిపోయినాయి అక్కడ గిన్నెలు అగో అటు చూడయ్యా మొత్తం ఏం దేవులు ఆడుకున్నా ఏం దొరికేది లేదు ఇలా 5-10 రూపాయలు ఏమైనా దాపెట్టుకున్నా అన్నో పొద్దున్న దాకా పోయినా ఇంత సినిమా ఉంటాయిగా ఇంట్లో మనిషి అన్నప్పుడు సరే లక్షలు లేకున్నా కానీ కొన్ని 10,000 5,000 అన్నా 2,000 అన్నా నెలకో సిట్టి బతుకుకి ఇంకా మన బతుకుకు ఒక సిట్టి అని పెట్టుకుంటాం ఆ సిట్టి పైసలన్నా దాపెట్టుకుంటాంగా సంఘం అని తలగబడుతుంది మహిళా సంఘం అని అవన్నీ దాపెట్టుకుంటారుగా అవి కూడా కాలిపోయినాయి ఇలా కాలిపోతే ఎవరు ఇవ్వాలి ఏంది బాధ పాడుగాను సంఘాల పైసలు కడదామని పెట్టుకునేవి కాలిపాయి సిట్టి పైసలు దాపెట్టుకుందామని ఒక్కొక్క రూపాయి పోగేసుకొని పెట్టుకుంటే అవి కాలిపాయి ఇంతో అంతే ఏమైనా మెడ మీద ఇంత కాళ్ళకు గొలుసులు అవి వేస్తే అవి కాలి కరిగిపోయి ఉంటా ఏంటి ఉంటుందా ఇంట్లో బంగారమే కాలి కరిగిపోతుంది ఏంటి ఉంటుందమ్మా ఇక మన బతుకలే గిట్ట అయిపోయినాయి మరి ఏ నాదుడు వస్తాడో మరి ఎప్పుడు వస్తాడో ఎమ్మెల్యే గారు అన్న రంగన్న నువ్వు రావాలే జల్ది రావాలి ఇది ఇంకా అంటే ఇది దీన్ని ఏమన్నా అంటే పేలుతుంది ఏంది మరి అదే చెప్పలేము మరి దీంతో ఏమన్నా ప్రమాదం అటు ఇటు ఎడగనన్నా గాలి వెళ్ళి ఓకే ఓకే ఇంకా వేరే లేదు అంటే ఈ గాలి వేయింది అది పగిలిపోయింది కాబట్టి అట్లుంది అయ్యా ఇక గ్యాస్ బుడ్డీలు గీ తీరుగా గుడిసెకు ఒక గ్యాస్ బుడ్డి చిన్నది ఉంది పెద్దది ఉంది చిన్నవి పెద్దవి ఈ గిన్నెలు ఓ నాయన ఎవరో ఈ పిల్లలు చదువుకునే పుస్తకాలు మొత్తం కాలిపోయినాయి ఇక ఈ పుస్తకాలు మా బతుకుల జీవితంలో మట్టిపోసినట్టేనే ఏం చేస్తాం పాటు మరి ఎన్నడూ అవుతుందో మా బతుకు మంచిగా అయ్యా ఇక చూడు ఏమన్నా అర్వాందం ఇది ఈ ఏడవంతురు మంట కాదు రేగులే కాలి బూడిదవుతున్నాయి ఇగో కడప ఇక బియ్యం చూడ అయ్యా ఈడ ఓర్ నాయన ఇట్లా బియ్యం గాలి బూడిద అయిపోయినాయి అక్కడ సిలిండర్ చూడయ్యా ఈడ పేలిపోయింది దాన్ని ఏడ ఎగిరి పడ్డదో ఎక్కడ పడ్డదో అగో ఇక చూసినావా
ఇది కథ గిట్ట అయిపోయినాక మంచాలు ఇంకా మనుషులు లేరు నాయన పండలే ఎవరికన్నా ఏమన్నా అయితే ఏంది బాధ పాడుగా పగులు కాబట్టి జర పండ్లకు అటు ఇటు పోతారు కాబట్టి ఏదో మూలకాయ వరకల్లా భయపడి పెద్దలు అందరు తీసుకొని రోడ్లు ఎక్కిరట మరి అట్లా భయంతో ఎక్కిరు కాబట్టి ప్రాణాలు బయటపడ్డాయి. ఓ వాళ్ళ నైట్ పూట అయితే ఇది ఓ అమ్మ ఏదో మూలకైంది అనుకుందాం. అయితే మరి ఆ మూలకైనప్పుడు మరి ఫోన్లు చేసినప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాలు ఉంటాయి అవి ఫైర్ ఇంజన్లు ఏంటివో అవి మరి రావద్దా 400 గుడిసెలు అంటుకొని లైన్గా ఆ మూలకైంది ఈ మూలకు వచ్చిందా కూడా ఫైర్ ఇంజన్ రాలేదంటే ఇక చూసుకొని ఆయన ఎటువంటి ఘనత ఉందో చూసుకో మన కాడ. ఇక చూడు ఇగో ఇవి కథ. ఓ కుట్టు మిషన్లామా ఏంటివి మిషన్లు అన్ని ఖరాబ్ ఏంటివో ఇవన్నీ మిషన్లా డ్రిల్లింగ్ మిషన్లా అర్రే గోడలకి హోల్ కొట్టే మిషన్ ఏసీ బొక్కలకు ఇవన్నీ అన్ని కాలిపోయినాయి. ఇది అదే మొత్తం దానికి సంబంధించిన సామాన్లు అన్నీ నష్టం ఎక్కువ సంబంధించిన సామాన్లు అన్నీ ఇవన్నీ మరి ఇవి మళ్ళీ కొనుక్కోవాలంటే ఒక పైసా పెడితే 500 పెడితే వచ్చేదనా? ఈ మిషన్ 50,000 స్వామి. ఈ ఒక్క మిషన్ 50,000. ఈ ఒక్క మిషన్కి 50,000 మళ్ళీ వాటికి సపరేటు ఈ మిషన్ తీసుకోవాలంటే కనీసం 1,00,000 రూపాయలు మిషన్లకు పెద్ద పెద్ద మిషన్లు. మరి ఇప్పుడు నువ్వు వీటితో నా పని ఇక ఇవే లేనప్పుడు ఇంకా నేను ఎందుకు ఇదే పోయింది మొత్తం కాగితాలు పేపర్లు అన్ని. ఇక్కడ రాయా ఇక చూడయా ఈయనది బీరు కథ. అయ్యో జొన్నలయా ఇటు చూడు అయ్యా ఇగో చీరలు కుక్క ఏం కాగితాలే అవి? అరే సర్టిఫికెట్లు కూడా కాలిపోయినాయి. మరి ఎట్లా మరి ఇప్పుడు ఇవి ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్ ఇవన్నీ అన్నీ ఇక మరి ఇవి నువ్వు మళ్ళా అప్లై చేసుకొని అయ్యా కాలిపోయినాయి బూడిద అయినాయి అంటే మళ్ళీ దానికి వెళ్ళి కంటారు నీకు అవి లేవు నువ్వు ఇది దేవాలా అది దేవాలా అని ఎవడెవడు ఎన్ని కష్టాలు పెట్టేది ఉందో ఇంకా మళ్ళీ అవి కావాలంటే ఎవరికి ఎన్ని కష్టాలు ఎవరి దగ్గర పెట్టాడో ఎవరు కాలు పట్టుకోవాలి అవన్నీ పట్టుకో. నువ్వు దేని గురించి ఎవడన్నా ఇయ్యలేదా నీ కాగితాలు కాలిపోయినాక నాకు ఇయ్యలేదు పలానా ఆఫీసుకు పోతుందా అని అంటే నువ్వు మా నెంబర్ తీసుకో ఏ ఆఫీసుకు పోతావో ఇయ్యలేదంటే మాకు చెప్పు. ఒక్క ఫోన్ కొట్టు ఆయన సంగతి ఏందో మనం చూసుకుందాం. అట్లా ఇగో ఇట్లా ఉన్నాయా చీరలు చూడు ఇక్కడ జొన్నలు చీరలు బట్టలు. ఓ కాదు ఇక ఇంట్లో మిషన్లు ఉన్నాయి కాబట్టి జర నీళ్ళు కుట్టమని ఇస్తారు వాళ్ళవి కూడా పోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా అడుగుతారో మా బట్టలు ఏమైనా ఇస్తావా ఇవ్వవా అని అడుగుతారు ఎట్టవాడి. ఇక వాళ్ళు కూడా జర అడిగితే అర్థం చేసుకోరు అమ్మా ఇచ్చినవి ఆమె ఏం చేయలేదు వాళ్ళు ఇల్లు కుట్టమని ఇస్తారు తలవడానికి. ఆమె వాళ్ళు కూడా ఆలోచన చేసుకొని సరే అయితే అయింది బిడ్డ అన్నట్టు ఉండాలి. కానీ నాకు అదంతా తెలియదు నాకు ఇవ్వాలంటే ఆమె కూడా ఎడతేస్తుంది. అందుకనే జర మీరు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ అర్థం చేసుకుంటే 4 రోజులు మనం కలిసిమెలిసి ఉంటాం. ఇగో బతికే బండారం అయింది మనది. ఇక ఎవరినంటే ఏమొస్తుంది ఇప్పుడు మరి ఇక మా బతుకులు కాపాడాలంటే ఇక ఎమ్మెల్యే గారి చేతిలో ఒక్క ఆయన కానీ ఉంది నాకు తెలిసి ఎవడు లేడు మనకు దేవుడు. ఇగో ఓ కథ ఇది వేరేనట్టుంది పేరుందా? నీళ్ళు ఫైర్ ఇంజన్ కొట్టింది కదా ఈ నీళ్ళు అయిపోయినాక అంతా కాలిపోయినాక వచ్చింది అంతే. సామెతుండే కదా వెనకట దొంగలు పడ్డ 6 నెలలకు పోలీసు వాళ్ళు వస్తారని అది కథ. కాలినాక వచ్చారు అట్నే రావాలి. అయ్యో వండుకున్న బువ్వ కూడా తినలే కానీ ఏముంది బాధ ఇంకా బువ్వ తింటట్టున్నా అది బాధకు. ఇవయ్యా మా బతుకులు చీకట్ల. అయ్యో దేవుడా మళ్ళీ ఇదంతా బాగు కావాలంటే ఎవరికైనా ఇదంతా బాగా కావాలి. మళ్ళీ ఎట్టున్న ఇల్లు గుడిసె నేను ఇల్లు కాదు గుడిసె వరకు మళ్ళీ ఎట్టున్న గుడిసె అట్ట కావాలన్నా 2 లక్షల రూపాయలు అవుతాయి వాళ్ళకు. 2 లక్షలు పక్కా అవుతాయి. 2 లక్షల రూపాయలు మనిషికి ఒకటి 400 గుడిసెలు అంటే మరి మనిషికి
400 గుడిసెలకు లెక్కేసుకో అయ్యా 2 లక్షలు. మల్లెడ్డి రంగారెడ్డి సారు అంటే మీ కాడ లేకనా కానీ బొచ్చడున్నాయిలే కానీ పైసలు ఎందుకు లేవు, పొట్టుగానే ఉన్నాయి. ప్రభుత్వం కాడ పైసలు లేవంటే ఆడు సిగిదాపినోడు అయితే అంటాడు పైసలు లేవని. పని చేసుకుంటాం, కష్టపడి పని చేసుకుంటాం. ఏం పని చేస్తావమ్మా? నీళ్ళ పని, వాటర్ పని చేసుకుంటాం. ఇప్పుడు 40 ఏళ్ళ మాలు కాలిపోయింది. ఇలా మాకు ఒప్ప చెప్పిండు మా సారు, మాకు రూమ్ కిరాయిలు అయితే చిల్లు వేసుకున్నాం, ఇవన్నీ కాలిపోయినాయి. అంటే మీకు కాంట్రాక్టర్ సార్ ఇచ్చిండు ఇచ్చిండు కానీ మరి మేము ఏడ తెచ్చి కట్టాలి కష్టం చేసి. ఇప్పుడు కట్టమంటే నెల జీతం కట్టమంటే మేము ఏడ తేవాలి ఇంత కష్టం చేసి అని మా బాధ. ఇగో ఇవన్నీ కాలిపోయినాయి. ఇగో బట్టలు, గిన్నెలు, రగ్గులు, బట్టలు ఏం లేవు. కూరగాయలు ఏం లేవు. ఈ పైపులు అన్ని కట్టేయమంటాడు. అన్ని అతుక్కున్నాయి. ఇక ఇట్లా అతుక్కున్నాయి. దేనికి పనికిరాదు. ఇక ఇక్కడ ఆగింది. ఇక అవి సగం అంటుకున్నట్టుంది. అవి కూడా అదృష్టం. ఇక ఇక్కడ దాకా అయ్యింది అయ్యా 400 గుడిసెలల్లా. ఇక గీడికి వచ్చి ఆగిపోయింది. ఇది దగద్దానమైనట్టు ఇది ఉందా? ఇంక ఏడొస్తుందమ్మా, బూడిద అయిపోతుంటే వస్తాయి. 400 గుడిసెలు తరగబడి దాకా రాలేదంటే ఇక మన ఘనత చూడు ఎట్టుందో ప్రభుత్వం లెక్క. ఫోన్ ఇట్లా కొడితే ఉరుకొస్తారట, పిట్టకి చెప్తే ఉరుకొస్తారట. పిట్టతో కబురు పెడితే వస్తామంటారు. కాకితోటి కబురు పెడితే గోది వచ్చిర్రు. ఇక కాకి కబురుకు పెడితే వచ్చిర్రు, పోయి కాళ్ళకి వచ్చిర్రులే. అయ్యా ఇవి జీవితాలు చల్లగుండా అయ్యా. ఈ దేవుడన్నా కాపాడా మమ్మల్ని. ఆయన కూడా కాలిపోయాడు. అదే బండలేసే మిషన్ ఇది కూడా పోయిందా? ఇది అయ్యో ఇక ఏ మిషన్లో మన పానాలు పోతున్నాయి అయ్యా. బతికే ఇంత పని చేసుకొని బతికే మిషన్లు అంటే ఇక కష్టం చేసుకొని బతికే పరికరాలు మొత్తం ఈ గుడిసెలలో నలగబడిపోయినాయి. మీకు ఉత్త గుడిసె కార్సే గుడిసె మళ్ళీ ఎట్టున్నదట కావాలంటేనే 2 లక్షలు. అందులో ఉన్న పరికరాలు ఎవరు శాతనైన పనికి వాళ్ళు చేసుకునే పరికరాలు ఉంటే అవి కూడా పోయినాయి. ఒక్కొక్కటి 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు మిషన్లు ఉన్నాయి. అవి కూడా కాలి బూడిదైపోయినాయి. మరి వాళ్ళని ఎట్టెట్లా బతికిస్తారో ఎట్లా మళ్ళీ వాళ్ళు అవి కొనుక్కొని పని చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో మరి మీరు ఎట్టెట చేస్తారో నాయన మీ ప్రభుత్వం చూడాలని రంగారెడ్డి సార్కి చెప్తున్నాం. మల్లెడ్డి రంగారెడ్డి గౌరవశ్రీ మన ఎమ్మెల్యే గారికి ఇలా బతుకులను కాపాడాలని. మీరే ఊరు ఎవ్వరు లేరు, ఇక ఒక్కరే మీ చేతులు ఉంది. రేపటిదాకా చూద్దాం అనిపిస్తుంది. మేము రేపటిదాకా చూసినాం, మా కాయ చూసేటోడు ఉర్రో లేరో తెలియదు. అయ్యా జర చెప్తాం, రేపు ఇంటికి పోయినాక కూడా మేము మళ్ళీ మా వర్షన్ మాకుంటుంది. మీరు ఏం బాధపడకురే, రోజు ఉంటూనే ఉంటుంది కథ.